ఎంత గలీజు ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్ ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్ క్యారెక్టరా కాకరకాయన ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నాయా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నట్టు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు, ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట, ఏడున్నారా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? దౌడమికలు ఒకటి సంపబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే, నేను చెప్తా రావు, ఏమనుకుర్రు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకురా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసిరు? మీరు ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు. కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసులా మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడన్నా అని మంచిగానే మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవం ఎక్కడ చెడగొట్టుకున్నామంటే, నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి, మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం. కానీ పార్టీ కార్యకర్తలు, కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టినాం, కొత్త తప్పు చేసినాం. ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు సునీతకు వచ్చిన చెవులో చెప్తున్నది, రామన్న జర మనం అర్జెంటుగా కమిటీలు వేసుకోవాలనే, మంచిగా వేసుకోవాలని చెప్తుంది. నేను కూడా అక్కకు అదే చెప్తా ఉన్నా. అక్క దబ్బన ప్రభుత్వం పొడిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం, లేకపోతే కంపల్సరీ పెద్దసారిని అడిగి జనవరిలోనే చాలు చేసుకుందాం. సభ్యత్వ నమోదు, కమిటీలు, మంచిగా శిక్షణ కార్యక్రమాలు, బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఏమని అంటే, అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు. నేను శేఖర్ అన్నని కోరుతున్నా, ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కళతో మన పార్టీ ఆఫీసు రాబోయే 3 సంవత్సరాలు ఇట్లే ఉండాలి, తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా. నడపాలంటుతానే కాదు, మేము సిరిసిల్లలో ఒక పని చేస్తున్నాం. ఆడ మన పార్టీ ఆఫీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇట్లే మంచి హాల్ ఉంటుంది, బయట మంచిగా భోజనాలు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. మన కార్యకర్తలకు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఆడనో పోయి ఫంక్షన్ హాల్ తీసుకొని లగ్గాలు చేయాలి, శుభకార్యాలు చేయాలంటే చాలా పైసలు ఖర్చు అవుతాయి. అందుకే ఏం చేస్తున్నాం, అక్కడ ఇప్పటికీ 50 శుభకార్యాలు మన పార్టీ కార్యాలయంలోనే పైసలు తీసుకోకుండా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ కూడా భువనగిరిలో, ఆలేరులో ఎవరికి కావాలన్నా మన పార్టీ కార్యాలయం పేదవాళ్ళు అయితే చాలు వాళ్ళకి ఇవ్వండి. బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, లేనప్పుడు మంచిగా మన పార్టీ కార్యాలయం కలకల్లాడుతూ ఉండే విధంగా మన కార్యకర్తల కడుపులు నింపే విధంగా సంతోషంతో మీరు ఆ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా శేఖర్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ నిజానికి మన ఓటమి 2023 డిసెంబర్లో మనని ఎవడో బయట ఓడగొట్టలే, కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో ఓడగొట్టలే, మనది మనమే ఓడగొట్టుకున్నాం. వాస్తవం చెప్పాలంటే పట్టించుకోక మన సర్పంచులు మన ఎంపీటీసీలకు ఉండే సమస్యలు మన నాయకులు మనం చూసుకోక వాళ్ళకు రావాల్సిన బిల్లులు ఇప్పియక అక్కడ కొంత పట్టించుకున్నట్టు వ్యవహారం చేయడం వల్లనే కొంత వాళ్ళు కూడా నీరసపడ్డారు, నిరాశపడ్డారు కొంత. అందుకే వాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేయలేదు. నిజానికి మనం చేసిన పని, కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం. ఇందులో తిరుగులేదు. ఎందుకంటే నేను ఉత్తగానే చెప్తలేను, మన నాయకుడికి మన పార్టీకి మన ప్రభుత్వానికి నేను కితాబులు ఇస్తలేను. వాస్తవానికి తెలంగాణ జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో 3% కంటే తక్కువ. మన జనాభా ఎంత? 4 కోట్లు. భారతదేశం జనాభా ఎంత? 147 కోట్లు. మరి 147 కోట్లలో 4 కోట్లు అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే 30% అవార్డులు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా వచ్చినాయి మరి అవార్డులు? ఎట్లా వచ్చినాయి అంటే ఒక్కొక్క గ్రామంలో నర్సరీ పెట్టి చెట్లు పెంచి హరితహారం లాంటి మంచి కార్యక్రమాలు. నిజానికి చెట్లకు ఓట్లు ఉన్నాయి. వేరే వేరే నాయకులు వేరే వేరే పార్టీలు చెట్లు పెట్టుడు పట్టించుకోరు. కానీ కేసీఆర్ గారికి భవిష్యత్తు మీద ఉండే ఫికర్తోని మన పిల్లలు మంచిగా ఉండాలి, మన ఊర్లు మంచిగా ఉండాలి, ఊర్లు సాఫ్ ఉండాలి, స్వచ్ఛమైన గాలి రావాలి అనే ఉద్దేశంతో 270 కోట్ల మొక్కలు భారతదేశంలో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం హరితహారం కార్యక్రమంలో మన రాష్ట్రం తెలంగాణ. మన నాయకుడు కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో ఒక డంప్ యార్డ్ ఉండాలి, చెత్త ఏరేతందుకు ఒక ట్రాక్టర్ ఉండాలి, మొక్కలకు నీళ్లు వేసేందుకు ఒక ట్యాంకర్ ఉండాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళను ఎవల పొలాల కాడ వాగుల కాడ చెర్ల కాడ కాలేసుడు కాదు, ఊర్లో ఒక సంస్కారవంతంగా అంతిమయాత్ర చేసి అంత్యక్రియలు చేసే విధంగా వైకుంఠ ధామం ఉండాలి అని ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్. పట్టణాల్లోనే పార్కులు కాదు, పల్లెలలో కూడా పేదవాళ్లు తిరిగేందుకు పార్కులు ఉండాలని ఆలోచన చేసి ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనం పెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాగే పల్లెల్లో పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి, ఇదే నల్లగొండ జిల్లా కదా, ఇదే మునుగోడు, ఇదే దేవరకొండ కదా ఫ్లోరోసిస్ తో తల్లడిల్లిన ప్రాంతం. అట్లాంటి మునుగోడులో దేవరకొండలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అనేది లేకుండా చేసి బ్రహ్మాండంగా ఇంటింటికి కృష్ణా జలాలు గోదావరి జలాలు తీసుకొచ్చి మీ